ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు గురువారం మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే వన్డే సిరీస్లో 2-1తో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా కనీసం టీ20 సిరీస్ అయినా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటుంది. దీంతో మిగిలిన 2 మ్యాచ్లు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే టీమిండియా ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే 2 మ్యాచ్లో గెలవడం ఏమో కానీ కనీసం ఒక్కటైనా గెలిచి సిరీస్ పోగొట్టుకోకుండా పరువైనా నిలబెట్టుకుంటారా అని భయపడిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి కారణం 2-3 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఇచ్చిన సూపర్ పెర్ఫార్మెన్సే. ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయిపోయిన తర్వాత రెండో మ్యాచ్లో 37 బంతులో 68 రన్స్ చేసిన అభిషేక్ శర్మ తప్ప ఇంకొక బ్యాటర్ కూడా పాటును కూడా ఆసీస్ బౌలర్లని స్ట్రాంగ్గా ఎదుర్కోలేకపోయారు. స్ట్రాంగ్గా ఎదుర్కోవడం దేవుడెరుగు, కనీసం వాళ్ళ నేమ్ పక్కన డబుల్ డిజిట్ కూడా సంపాదించుకోలేకపోయారు. విచిత్రం ఏంటంటే కోచ్ గంభీర్ ప్రియతమ శిష్యుడు టీమిండియా ఆల్ ఫార్మాట్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ఆ మ్యాచ్లో 33 బంతులో 35 రన్స్ కొట్టి అభిషేక్ శర్మ తర్వాత హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఆలోచించండి, మన బ్యాటర్లు ఎంత అద్భుతంగా ఆడారు. దీనికి తోడు మన బౌలర్లని ఆసీస్ బ్యాటర్లు ఓ ఆట ఆడుకోవడంతో ఆ మ్యాచ్లో ఆసీస్ గెలిచి బోనీ కొట్టింది. నెక్స్ట్ రెండో మ్యాచ్ కూడా అంతే. ఈసారి అభిషేక్ శర్మ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయిపోయాడు. ఆల్రెడీ కెప్టెన్సీ భారం మోయలేకపోతున్న గిల్, ఫామ్ లేక నానా తంటాలు పడుతున్న ఇంకో కెప్టెన్ సూర్యలతో పాటు బ్యాటర్లంతా మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. అయితే అదృష్టం కొద్దీ చివర్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయి 23 బంతులో 49 రన్స్ కొట్టడంతో టీమిండియా ఎలాగోలా ఆశ్చర్యకరంగా గెలిచేసింది. కానీ ఈసారి మూడో టీ20 జరగబోయే ఓవల్ పిచ్లో బౌలర్లదే రాజ్యం. అసలే ఆసీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోతున్న మన బ్యాటర్లు ఓవల్ లాంటి బౌలింగ్ పిచ్పై బలంగా ఆడడం, మ్యాచ్ గెలవడం అంటే డౌటే అని భయపడుతున్నారు ఫ్యాన్స్. మరి స్కైస్ అయినా ఏం చేస్తుందో చూడాలి. Thank you.